మౌన పోరాటం మౌన పోరాటం. మురారి పిలిచావా? అవునమ్మా, నక్షత్ర గుడికి వెళ్ళాలంట. కొంచెం నువ్వు దగ్గరుండి తీసుకెళ్ళమ్మా. నేనా? నువ్వే అమ్మా. అమ్మా, నీకు చెప్పాను కదా ముందు జరిగిన గొడవలన్నీ మర్చిపోమని. నేను దాని గురించి ఆలోచించట్లేదు మురారి. మరి నక్షత్ర గురించి ఆలోచిస్తున్నావా? నువ్వు డౌట్లేం పెట్టుకోవద్దమ్మా. నక్షత్ర నీతో రావడానికి రెడీగా ఉంది. ఓ, రెడీగా ఉందా? అయితే ఓకే, నేను నక్షత్రని గుడికి తీసుకెళ్తాను. ఒప్పేసుకుంది. ఇదేంటి అత్తయ్య ఇంత తేలిగ్గా ఒప్పేసుకుంది? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. రే, నాకు థ్యాంక్స్ చెప్తావేంట్రా? అయినా నా కోడల్ని నేను కాకపోతే ఇంకెవరు తీసుకెళ్తారు? ఓకే అమ్మా, నేను బయలుదేరుతాను. నక్షత్ర, అమ్మతో వెళ్ళు. బాయ్ అమ్మా. బాయ్ బాయ్. అత్తయ్యా, వస్తున్నా. నక్షత్ర, ఒక్క నిమిషం, అవంతి పిలుస్తోంది, మాట్లాడేసి వస్తాను. అత్తయ్యా, అవంతి, నువ్వు నక్షత్రాన్ని గుడికి తీసుకెళ్తావా? ఎలా తీసుకెళ్తావు? వెళ్తే దొరికిపోవా? అక్కడెలా మేనేజ్ చేస్తావు? అయ్యో, కంగారు పడకవంతి. మురారికి వెళ్ళను అని చెప్పలేను కదా, అందుకే ఒప్పుకున్నాను. అంటే ఇప్పుడు నక్షత్రతో రాను అంటావా? అలా చెప్తే నక్షత్ర ఊరుకుంటుందా? మురారి వచ్చాక ఎక్కించి చెప్పదా? ఇంతకు ముందు కూడా అలాగే చేసింది కదా. నక్షత్రకి రానెందుకు చెప్తాను, వస్తాననే అంటాను. అత్తయ్యో, అబ్బా అవంతి, నక్షత్ర నాతో అయితే గుడికి రావడానికి ఒప్పుకుంటుంది. అదే నువ్వు కూడా వస్తానంటే ఒప్పుకుంటుందా? అంటే నువ్వు కూడా గుడికి వస్తున్నావు. ఖచ్చితంగా నక్షత్ర ఒప్పుకోదు, మనిద్దరినీ వద్దంటుంది. కావాలంటే చూడు, పద. పదండి. నక్షత్ర, నేను రెడీ, బయలుదేరదామా? అత్తయ్య, నేను రెడీ. అవంతి, అవంతి ఎక్కడికి? ఇంకెక్కడికి? గుడికి. అంటే ఇప్పుడు మనతో పాటు అవంతి కూడా వస్తుందా? ఏ, తనొస్తే ఏమవుతుంది? కుదరదు. అవంతి వస్తే నేను రాను. అదేంటమ్మా, తన పూజ తను చేసుకుంటుంది, నువ్వు నీ పూజ చేసుకో. కుదరదు, తను రావడానికి వీల్లేదు. నాకు తెలుసు, నీకు తను లేకపోతే గడవదు. సరే సరే, తను రాదులే, నేనొక్కదాన్నే వస్తాను, పద. అక్కర్లేదు, నువ్వు కూడా రావద్దు. అత్తయ్య ఏం తెలివిగా చేసింది. అదేంటి, అవంతిని వద్దని చెప్పాను కదా, ఇప్పుడు నన్ను కూడా వద్దంటావేంటి? నీకు నా మీద నిజంగా ప్రేముంటే నాతో మాత్రమే వచ్చేదానివి. ఇలా అవంతిని తోడు తెచ్చుకోవాలనుకునేదానివి కాదు. అంటే నా మీద ప్రేమ లేదని క్లియర్గా అర్థమైపోయింది. నువ్విప్పుడు నా మీద చూపించేదంతా నటనని అర్థమైపోయింది. నటించే వాళ్ళు నాతో రావక్కర్లేదు, నేను మావయ్యతోనే వెళ్తాను. పద మావయ్య. అయ్యో నక్షత్ర, అబ్బా, గుడి దగ్గర సువర్ణత్తయ్య గారిని కలవాలి, మాట్లాడాలి అంటే దుర్గని తగిలించాడేంటి మురారి అనుకున్నాను. ఎలా ఆవిడ్ని మిస్ చేయాలా అనుకున్నాను. లక్కీగా ఆవిడ అవంతిని తీసుకొస్తానని చెప్పింది. దాంతో అవంతి వంక పెట్టి తప్పించుకోగలిగాను. నువ్వు చాలా తెలివిగా తప్పించేవాళ్ళని. పద పద, టైం అవుతుంది. అత్తయ్యా, నువ్వు భలే గెస్ట్ చేసావు అత్తయ్యా. సూపర్. నువ్వు కూడా అచ్చం దుర్గత్తయ్యలాగే ఆలోచిస్తున్నావు. సూపర్ అత్తయ్య. ఏదో మాట్లాడాలి అంది. ఫోన్లో చెప్పమంటే కాదు, డైరెక్ట్గా కలిసి చెప్పాల్సిన విషయము అంది. ఏవై ఉంటుంది? ఈ నక్షత్రకెప్పుడు మనుషుల్ని టెన్షన్లో పెట్టడం అంటే సరదా అనుకుంటా. అత్తయ్య, నక్షత్ర, ఏంటిది?
ఇంత ఆనందంగా ఉన్నావేంటి? ఇంట్లో ఏం జరిగింది? ఇంట్లోనే కాదు సువర్ణ, ఒంట్లో కూడా మార్పు జరిగింది. ఒంట్లోనా? ఎవరొంట్లో ఏం జరిగింది? అత్తయ్య గారు, మీకు నేను 2 శుభవార్తలు చెప్పాలి. ఏంటవి? 1, మురారిలో మార్పు వచ్చింది. తను నాతో ఫస్ట్ టైం మీ గురించి పాజిటివ్ గా మాట్లాడాడు. నా గురించా? నీ గురించే సువర్ణ. మాట్లాడతాడు, ఎందుకు మాట్లాడ్డు? నువ్వు పాయిజన్ తాగి ప్రాణం మీదకి తెచ్చుకున్నావు కదా, అది మురారి మీద చాలా బలంగా ప్రభావం చూపించింది. అందుకే నాతో మీ గురించి చాలా సింపతితో మాట్లాడాడు. అట్ ద సేమ్ టైం దుర్గ మీద కోపంతోనూ మాట్లాడాడు. మురారిలో మార్పు వచ్చింది నక్షత్ర. నన్ను అమ్మ అని పిలవడంతోనే నాకు అర్థమైంది నేను చేసిన పని మురారిని ఒక సునామీలా కదిలించిందని. లేదంటే నన్ను పురుగు కంటే హీనంగా చూస్తూ నా మీద అసహ్యం పెంచుకున్న మనిషి నన్ను అమ్మ అని పిలవడమంటే అది చాలా పెద్ద మార్పు. ఇక నుంచి మురారి నీ మాట వింటాడు, నిన్ను అమ్మా అని పిలుస్తాడు. దీనికి బలాన్నిచ్చే ఇన్సిడెంట్ ఇంకొకటి జరిగింది. ఏంటది? చెప్పు నక్షత్ర. ఇది చెప్పాలనే కదా ఫోన్లో వద్దని డైరెక్ట్గా ఇక్కడికొచ్చి సువర్ణను కలిసావు. ఇప్పుడు సిగ్గుపడతావేంటి? నక్షత్ర, ఏంటా విషయం? సరే, నక్షత్ర చెప్పదు గాని నేను చిన్న హింట్ ఇస్తాను, నువ్వు గెస్ చేయి సువర్ణ. చెప్పు. ఆడపిల్ల 2 సార్లు సిగ్గుపడుతుంది. ఒకటి పెళ్లి చూపుల్లో పెళ్లి కొడుకు నచ్చాడా అన్నప్పుడు, మరి రెండోది తనకి ప్రెగ్నెన్సీ వచ్చిందని తెలిసినప్పుడు. నక్షత్ర, అంటే నువ్వు కన్సీవ్ అయ్యావా? ఎంత గుడ్ న్యూస్ చెప్పావు నక్షత్ర, ఎంత గుడ్ న్యూస్. నాకు పట్టలేనంత సంతోషంగా ఉంది. కంగ్రాచులేషన్స్. మీకు కూడా అత్తయ్య గారు, త్వరలోనే మీరు నానమ్మ అవుతారు. ఎస్, నేను నానమ్మనవుతాను. నక్షత్ర, సువర్ణ సువర్ణ ఆగు ఆగు ఆగు. నక్షత్రాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోమని డాక్టర్ గారు చెప్పారు. నక్షత్ర, నువ్వు చెప్పింది గుడ్ న్యూస్ కాదు, సూపర్ న్యూస్. నువ్వు చాలా రైట్ టైంలో కన్సీవ్ అయ్యావు. నీ కడుపులో పెరిగేది బిడ్డ కాదు, బ్రహ్మాస్త్రం. ఏంటి? నక్షత్ర పిల్లల్ని కందా, ఆయుధాల్ని కంటుందా? కరెక్ట్ గా చెప్పావు రఘురామ్. నక్షత్ర కనబోయేది ఆయుధమే. పుట్టక ముందే మనకి అన్యాయం చేసే వాళ్లకి బుద్ధి చెప్పే ఆయుధం. ఇప్పుడు నీకో అద్భుతమైన అవకాశం వచ్చింది నక్షత్ర. కడుపొస్తే అవకాశం వచ్చిందంటావేంటి? నువ్వు నోర్మి రఘురామ్. నక్షత్ర, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఎప్పుడు ఆడదాని మాట విన్నా వినకపోయినా ఒక్కసారి మాత్రం మగవారు ఆడది ఏం చెప్తే అది చేస్తారు. సువర్ణ, నేను కూడా మగవాణ్ణే. అందుకే నీ ముందే చెప్తున్నాను. జీవితమంతా ఆడదాన్ని బానిసలా వాడుకోవాలని చూసే మగవారికి కూడా భార్య కన్సీవ్ అవ్వగానే ఒక్కసారిగా సాధు జంతువులా మారిపోయి అదమ్మా ఇదమ్మా అని ఒత్తి ఒత్తి మాట్లాడతారు. పెళ్ళాం ఏం చెప్తే అది వింటారు. ఎందుకంటే వాడు మగాడు అని ప్రపంచానికి తెలిసేది, వాడి వారసుడొచ్చేది అప్పుడే కదా. అందుకే ఆ కడుపుని జాగ్రత్తగా కాపాడుకోవడం కోసం బోలెడంత మంచితనం వచ్చేస్తుంది వాళ్లకి. అయినా మురారిలో ఎటూ మార్పు వచ్చేసింది కదా, కాబట్టి ఇప్పుడు నువ్వెంత చెప్తే అంత వింటాడు. నీ మాటని అస్సలు కాదండు. ఈ సిచ్యుయేషన్ని క్యాష్ చేసుకొని నువ్వు మురారికి దుర్గ గురించి ఇంకా బ్యాడ్గా చెప్పు. మురారికి బ్రెయిన్ వాష్ చేయి. దుర్గ నుంచి వెంటనే దూరంగా వెళ్ళిపోదామని చెప్పు. నేను కూడా ఆఫీసులో మురారితో చాలా మంచిగా ఉంటాను. మురారిని నెత్తిన పెట్టుకొని చూసుకుంటాను. ఎలాగైనా ఈ అవకాశాన్ని చేజార్చుకోకూడదు.
నా కొడుకు కోడలు నా ఇంట్లో అడుగు పెట్టాలి. అతి త్వరలోనే వచ్చేయాలి. కలిసొచ్చే టైం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడు అంటారు కదా, అలా నాకు వారసుణ్ణి తీసుకొచ్చే కోడలొస్తుంది. మీరు వచ్చేలోపు నేను ఈ బుజ్జిబాబుకి వెల్కమ్ చెప్పడానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తాను. వెళ్ళు నక్షత్ర, వెళ్ళు. వెళ్ళి మురారిని మనింటికి తీసుకొచ్చేలా ప్రయత్నించు. తప్పకుండా చేస్తాను అత్తయ్య గారు. మురారిని వెంటనే ఒప్పించి ఆ ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చేస్తాను. నా తల్లిని చంపిన దుర్గ కొడుకు తనను వదిలి వెళ్లిపోతుంటే చూస్తూ కుల్లి కుల్లి ఏడవడం నేను చూడాలి. మురారిని తీసుకువెళ్లొద్దని నా కాళ్ళు పట్టుకుని బ్రతిమాలాలి. నేను దాన్ని తన్నేసి నా మొగుడితో ఆ ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాలి. ఎస్, జరుగుతుంది. ఇదంతా జరుగుతుంది. వెళ్ళు, జాగ్రత్తగా వెళ్ళు. జాగ్రత్తగా తీసుకెళ్ళు. పద. గెట్ అవుట్. బయటికి పో. నీకు మేనర్స్ తెలీదా? ఇదేమైనా నీ ఇల్లు అనుకున్నావా? ఇక్కడ నీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే కుదరదు. మైండ్ యువర్ టంగ్, కంట్రోల్ యువర్ ఓవర్ యాక్షన్. నేనిక్కడ మనశ్శాంతి లేకుండా ఉంటే నువ్వు ప్రశాంతంగా నిద్రపోతావా? నిన్ను విశాలాక్షి, ఏంటిది? అర్ధరాత్రి పుట్టడం ముఖం మీద నీళ్లు తల్లి భయపెడుతున్నావు. ఏయ్, నాకిక్కడ నిద్రే రావట్లేదు. నువ్వు మాత్రం గొరకపెట్టి ఎలా పడుకోగలుగుతున్నావు? ఇదంతా దారుణం విశాలాక్షి. నీకు నిద్ర రాకపోతే నన్ను లేపేయడం ఎంత సాడదు. అయినా అది నీకెందుకు నిద్ర రావట్లేదు? అది ఆ జానకి నన్ను లోన్ కట్టమంటుందా? అదేంటి, మనం సాయంత్రం మాట్లాడుకున్నాం కదా, లోన్ కట్టేద్దామని ప్లాన్ చేశాం కదా, మళ్ళీ దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? నాకు నిద్ర రానిది కట్టాల్సిన లోన్ గురించి కాదు, అది నాకు చేసిన అవమానం గురించి. నన్ను గెటౌట్ అంటుందా? నన్ను డోర్ నాక్ చేసి రమ్మంటుందా? నా ఈగో మీద దారుణంగా దెబ్బ కొట్టింది మహేంద్ర. అది ఆఫీసులో అందరి ముందు నాకు విలువ లేకుండా చేసింది. నాగుపాము తోక తొక్కితే అది ఎప్పటికైనా పగ తీర్చుకుంటుందంటారు. నాగమణి కూతుర్ని నేను పగ తీర్చుకోకుండా ఉంటానా? వెంటనే తీర్చుకుంటాను. కళ్యాణరాముడు అయిపోయాడు, నెక్స్ట్ ఎవరి మీద? దాని మీదే, ఆ జానకి మీద. జానక? చిన్న సైకిల్ నుంచి పెద్ద ఏరోప్లేన్ వరకు అన్నీ నడుస్తున్నాయంటే దానికి కారణం వాటిలో ఉండే ఇంజనో వాటి చక్రాలో అనుకుంటారు అందరూ. అంతేగా మరి? కాదు, ఆ వెహికల్స్, వాటి ఇంజన్స్, వాటి వీల్స్, మొత్తం అన్ని పార్ట్స్ కరెక్ట్గా వర్క్ చేయాలంటే ఒక చిన్న వస్తువు ఉండడం వల్లే జరుగుతుంది. చూడ్డానికది చాలా చిన్న వస్తువే, దాని గురించి ఎవ్వరూ పట్టించుకోరు, మాట్లాడరు. కానీ అది లేకపోతే బండి నడవదు. ఏంటది? ఈ ఇంట్లో ఇప్పుడు జానకి ఆ నట్టు బోల్టు లాంటిది. దానివల్లే ఇదంతా జరుగుతుంది. ముందు దాన్ని తీసి పడేస్తే అప్పుడు ఈ ఇంట్లో మనుషులందరూ ఎందుకు పనికి రాకుండా పోతారు. మొత్తం అంతా మళ్ళీ మన చేతుల్లోకి వచ్చేస్తుంది. అంటే జానకిని ఎలా? ప్లాన్ ఏంటి? ప్లాన్ ముందుగానే చెప్తే అందులో మజా ఏముంటుంది మహేంద్ర? రేపొద్దున్న నువ్వే చూస్తావు కదా. అది కాదు విశాలాక్షి, ఇది కంప్లీట్ గా నా ప్లాన్, నా ఆపరేషన్. నువ్విందులో ఇన్వాల్వ్ అవ్వద్దు, జస్ట్ చూడు అంతే. నన్ను అవమానించిన జానకిని ఎలా చంపుతానో చూడు.
ఇదేంటి నిద్రపోతున్న నన్ను లేపి ఏదో సస్పెన్స్ అని ప్లాన్ చెప్పేసి నువ్వు పడుకున్నావు. ఇంకా నాకేం నిద్ర పడుతుంది? ఇంతకీ ఆ ప్లాన్ ఏంటబ్బా? మురారి, మురారి, ఏడి మనిషి? నన్ను అమ్మ అన్నావా? నన్ను అమ్మ అన్నావా? మురారి, ఇంకొక్కసారి అమ్మ అని పిలవ్వా. ఏమైంది మురారి? మైండ్ అంతా కన్ఫ్యూజన్గా ఉంది. ఏ విషయంలో? కన్న మనిషి, పెంచిన మనిషి విషయంలో. కన్న మనిషి శత్రువులా నాకు విషం పెట్టినందుకు పశ్చాత్తాపంతో తనే విషం తినేసి ప్రాణం మీదికి తెచ్చుకుంది. పెంచిన మనిషి మనసు నిండా ప్రేమతో ఉంటూ ఎక్స్పెక్ట్ చేయని విధంగా కొడుకు ప్రాణాలు పోయినా పట్టించుకోనట్టుగా తయారైంది. ఇందులో కన్ఫ్యూషన్ ఏముంది? అంతా క్లారిటీగానే ఉందిగా. అది కాదు నక్షత్ర. సువర్ణలో నిజంగానే మార్పు వచ్చినట్టు అనిపిస్తుంది. కానీ నిజంగా వచ్చిందా అని అనుమానంగా ఉంది. అలాగే అమ్మలో కూడా మార్పు కనిపిస్తుంది. కానీ నిజంగా అమ్మ ఇలా మారిపోతుందా అని కూడా అనిపిస్తుంది. ఈ రెండిట్లో ఏది నిజమో ఏది అబద్ధమో అర్థం కాక తెలియట్లేదు. పిచ్చెక్కిపోతుంది. అసలు నిద్ర పట్టట్లేదు. చూడు, పాము తనకి పుట్టిన పిల్లల్ని తనే తినేస్తుందంట. అది అలా తినడానికి కారణం ఆ పిల్లల మీద కోపం కాదు, ఆ టైంలో దానికి కళ్ళు కనిపించకపోవడం. పిల్లల్ని పెట్టిన కొంత టైం తర్వాత దాని కళ్ళకి పట్టిన పొర విడిపోతుంది. మింగైగా మిగిలిన పిల్లల్ని చక్కగా పెంచుకుంటుంది. సువర్ణ అత్తయ్య గారి విషయంలో కూడా అదే జరిగింది. కానీ ఆ పొర తొలగిపోయాక ఆవిడికి తను చేసిన తప్పేంటో తెలిసొచ్చింది. అందుకే కన్న కొడుకుని దగ్గరికి తీసుకోవాలని బలంగా కోరుకుంటుంది. కుదరట్లేదని బలవంతంగా ప్రాణాలు తీసుకోవాలనుకుంది. దుర్గకి, నీకు, ఇంకెవ్వరికి ఇంకెప్పుడు ఏ హాని చేయను అని హాస్పిటల్లో నాకు ఒట్టేసింది. ఇంతకాలం నేను దుర్గ మీద ద్వేషం పెంచుకున్నాను. ఇక నుంచి మిగిలిన జీవితం అంతా అందరితో కలిసిమెలిసి సంతోషంగా గడపాలి అని నిర్ణయించుకున్నానని చెప్పింది. ఇది క్లారిటీగానే ఉంది. ఇంకో విషయం, ఏనుగు చాలా మంచి జంతువు. చాలా అందంగా, చూడగానే హ్యాపీనెస్ నిస్తుంది. కానీ దానికి ఒక్కోసారి క్రాక్ వస్తుంది. ఆ టైంలో మాత్రం దానంత డేంజరస్ యానిమల్ ఇంకొకటి ఉండదు. పులిని చూస్తే దాక్కోవచ్చు, పాముని చూస్తే పారిపోవచ్చు. కానీ ఎలిఫెంట్ పక్కనే కూల్గా ఉంటూ సడన్ గా కాలేసి తొక్కేస్తుంది. దాని నేచర్ని ఎక్స్పెక్ట్ చేయలేం. ఒక్కోసారి క్రాక్ గా మారిందంటే ఇంకా అది నార్మల్ గా ఎప్పుడు మారుతుందో ఎవ్వరికీ తెలీదు. ఇక్కడ జరుగుతుంది కూడా అదే. దుర్గత్తయ్య ఎలా మారుతుందో తెలీదు, ఎవరిని తొక్కేస్తుందో తెలీదు. అలాంటి డేంజరస్ మనిషి పక్కన ఉంటే ఎప్పటికైనా డేంజరే. చూడు మురారి, సువర్ణత్తయ్య విషయంలోనైనా దుర్గత్తయ్య విషయంలో అయినా ఒకటే నిజం, కన్న కొడుకే ముఖ్యం. అవును, ఇదే నిజం. దుర్గత్తయ్యనే ఎగ్జాంపుల్గా తీసుకో. నీ మీద ఆవిడ చాలా చాలా ప్రేమను పెంచుకుంది. ఎప్పటి వరకు? ద్వారక వచ్చే వరకు. ఆయన వచ్చాక నిదానంగా నీ మీదున్న ప్రేమంతా అటు డైవర్ట్ అయిపోయింది. కానీ ఇన్ని రోజులు అంత గొప్ప ప్రేమని చూపించాక
సడన్ గా మారిపోతే నలుగురు నవ్వుతారు కదా. అందుకే అంత ప్రేమని చూపించలేక ఇన్నాళ్ళు నటించింది. అవును మురారి, ఎంతైనా కన్నతల్లి కన్నతల్లే, పెంపుడు తల్లి పెంపుడు తల్లే. కన్నతల్లి కాబట్టే నీ చేత అన్నిసార్లు చీత్కారాలు పొంది కూడా ఆవిడ మళ్ళీ మళ్ళీ నీ వెనకే తిరుగుతూ ఒక్కసారైనా నీతో అమ్మా అని పిలిపించుకోవాలని ఆశపడుతుంది. ఈవిడ పెంపుడు తల్లి కాబట్టే ఇన్నాళ్ళు చూపించిన ప్రేమే ఎక్కువన్నట్టు నీ ప్రాణం పోయేలా ఉన్నా పట్టించుకోకుండా ఉంటుంది. ఒక్కటే గుర్తుపెట్టుకో మురారి, నువ్వు సువర్ణకి ఒక్కగానొక్క కొడుకువి. ఆవిడకున్న కోట్ల ఆస్తులకి వారసుడివి. ఆవిడ కావాలనుకుంటే వేరే ఎవరినో ఒకరిని దత్తత తీసుకుని వీడే నా కొడుకు నా వారసుడు అని ప్రపంచానికి చెప్పొచ్చు. కాని ఆవిడ నీకోసమే ఎదురు చూస్తూ ఉంది. ఎందుకు? రక్త సంబంధం కాబట్టి. ఆవిడని అమ్మా అని పిలిస్తే నీ జీవితం ఆకాశంలో ఉంటుంది. ఈవిడని అమ్మా అనుకుంటే నువ్వు పాతాళానికి పడిపోతావు. అంతే, ఆలోచించుకో. నీకసలు కొంచెం కూడా కృతజ్ఞతనేదే లేదా? నేననుకుంటే ఈ పాటికే మీ జీవితాలు నడి రోడ్లో ఉండేవి. కానీ ఆడబిడ్డతో ఉన్నారు, అది సౌందర్యతో పాటు పెరిగిన బిడ్డేనని జాలి తెలిచి ఈ ఇంట్లో ఉండనిస్తే నన్నే చంపాలని ప్లాన్ చేస్తారా? నేనేం చేయలేదు. నోర్మల్.